వెల్కమ్ టు పూరా లోకల్. బీహార్ రాష్ట్రం గయా జిల్లాలో పట్వాటోలి గ్రామాన్ని ఐఐటి విలేజ్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐఐటి ర్యాంకులు సాధించిన వారు విపరీతంగా ఉంటారు. తాజాగా ఐఐటి 2025 ఫలితాల్లో ఏకంగా 40 మంది స్టూడెంట్స్ ర్యాంకులు తెస్తే వీరిలో అమ్మాయిలే అధికం. నేత వాళ్ళు ఎక్కువగా ఉండే ఈ ఊరి నుండి ఇంటికొక ఇంజనీర్ ఉండడం విశేషం. అసలు ఈ గ్రామం వెనుకున్న పూర్తి కథను తెలుసుకుందాం. పట్వాటోలి గ్రామంలో జితేంద్ర పట్వా అనే అబ్బాయికి ఐఐటిలో ర్యాంక్ వచ్చింది. ఆ ఊరు నుండి అలాంటి ర్యాంక్ రావడం ఇదే ప్రథమం. ఊరంతా సంతోషించింది. ఆ అబ్బాయి బాగా చదువుకొని స్థిరపడి ఊరికి ఏదైనా చేయాలనుకున్నాడు. పట్వాటోలిని ఒకప్పుడు అందరూ మాంచెస్టర్ ఆఫ్ బీహార్ అని పిలిచేవారు. ఆ ఊర్లో అందరూ నేత పనివారే. నేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉన్న రోజుల్లో ఆ ఊరు ఒక వెలుగు వెలిగింది. కానీ క్రమక్రమంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మంచి చదువుల వైపు మళ్లిస్తే ఊరి భవిష్యత్ మారుతుందని భావించాడు జితేందర్. 2013లో ఊరికి వచ్చి వృక్ష సంస్థాన్ పేరుతో ఒక ఎన్జిఓ మొదలుపెట్టాడు. పేద పిల్లలకు, దిగువ మధ్యతరగతి, ఇతర వర్గాల పిల్లలకు ఉచితంగా ఐఐటి కోచింగ్ ఇవ్వడమే ఆ సంస్థ లక్ష్యం. ఒకప్పుడు ఈ ఊర్లో 10th తర్వాత చదువు మానేసేవారు. ఇప్పుడు 10th సమయం నుంచే ఐఐటి కోచింగ్ మొదలెడుతున్నారు. అయితే ఇది ఆషామాషిగా జరగడం లేదు. విద్యార్థుల కోసం ఈ ఊరితో పాటు చుట్టుపక్కల కొన్ని లైబ్రరీలు స్థాపించారు. అవన్నీ ఐఐటి చదవడానికి అవసరమయ్యే పుస్తకాలతో నిండి ఉంటాయి. వాటిని ఏ పద్ధతిలో చదువుకుంటూ వెళ్లాలో కూడా గైడ్ చేస్తారు. అలాగే ఐఐటి చదివి ముంబై, ఢిల్లీలో స్థిరపడ్డ జితేంద్ర మిత్రులు ఇక్కడికి వచ్చి క్లాసులు చెబుతారు. కొత్తలో వీరు క్లాసులు చెప్పినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఐఐటికి వెళ్లిన వాళ్ళు క్లాసులు చెబుతున్నారు. వస్త్రాలు నేసి రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఈ ఊరిలో జేఈఈ 2025 రిజల్ట్స్ లో 40 మంది ర్యాంకులు సాధించారు. వీరిలో ఓ అమ్మాయి టాపర్ గా నిలిచి 99.60% సాధించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.